అంగస్తంభన కాకపోవడం, దీన్నే నపుంసకత్వం అంటారు. ఇది సాధారణంగా మగవారికొచ్చే సమస్య. అంటే ముఖ్యంగా సంభోగం చేసేటప్పుడు లైంగిక పరంగా అసంతృప్తిని కలిగిస్తుంది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే, కాబట్టి దీనికి మందులతో అవసరం ఉండదు. కానీ ఇది ఇలాగే కొనసాగితే తప్పకుండా ఈ సమస్యకి డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. దీనివల్ల ఒకరి ఆత్మాభిమానంతో పాటు వారి దాంపత్య జీవితానికి కూడా భంగం కలుగుతుంది. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? వయసు పైబడే కొద్దీ అంగస్తంభన తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ట్రీట్మెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అవి హార్ట్ డిసీజ్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, డిప్రెషన్, ఇంకా మనోవ్యాధుల వల్ల కూడా కావచ్చు. దెబ్బలు తగలటం వల్ల, విపరీతమైన ఒత్తిడి వల్ల, ఇంకా పొగ త్రాగటం వల్ల, ఆల్కహాల్, ఇంకా డ్రగ్స్ వల్ల కూడా ఇలాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యని కొన్ని సులువైన చిట్కాలతో నివారించొచ్చు. ముందుగా అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ ని వేయాలి. 2 స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 2 నెలల పాటు రోజుకొకసారి తింటే మంచిది. 2 స్పూన్ల అల్లం పేస్ట్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని 2 నెలల పాటు రోజుకి 3 సార్లు తినాలి. డ్రమ్ స్టిక్ ఫ్లవర్స్ అంటే మునగ పువ్వులు, అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. 1 గ్లాస్ పాలల్లో గుప్పెడు మునగపూలు వేసి బాగా మరిగించాలి. కనీసం 20 నిమిషాలు మరగాలి. ఈ పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలాంటి అంగస్తంభన సమస్య ఉన్న వారిని మిగతా మగవారి లైంగికత్వంతో పోల్చడం మంచిది కాదు. లైంగిక కోరిక లేకపోవడం లేదా మానసిక ఒత్తిడి, బీజకణ సమస్య కూడా కారణం. కొన్ని సమయాల్లో దంపతుల మధ్య లైంగిక కోరిక ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల అది అసంతృప్తిగానే మిగిలిపోతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాల్ని తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.